పైలట్ రోహిత్ రెడ్డికి బెయిలా కస్టడీనా? డ్రగ్స్ కేసులో ఇవాళ ఉప్పర్పల్లి కోర్టులో తీర్పు రాబోతోంది. పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మను మరో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు అడుగుతున్నారు. ఇప్పటికే బెయిల్, కస్టడీ పిటిషన్స్ పై వాదనలు పూర్తయ్యాయి. ప్రభుత్వం తరపున అడ్వకేట్ రాజేశ్వరరావు వాదనలు వినిపించారు. రోహిత్ అండ్ కో నుండి ఇంకా అనేక సమాధానాలు రాబట్టాలని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రోహిత్ రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని చెప్పారు. డ్రగ్స్ నేరగాళ్లతో వీళ్లకు ఆర్థిక సంబంధాలున్నాయని, కొందరిని అరెస్ట్ చేయగానే మిగతా వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అన్నారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసు అవ్వగానే మోకిలాలో ఇంకో కేసు నమోదైందని, వాళ్లకి ఈ కేసుతో లింక్ ఉందని వాదించారు. అలాగే కాల్పులు ఎందుకు జరిపారో కూడా తెలియాల్సి ఉందన్నారు. అయితే ఈ కేసులో 20 రోజులుగా రోహిత్ రెడ్డి జైల్లో ఉన్నారని, ఇంకా విచారించడానికి ఏమీ లేదని ఆయన తరపు న్యాయవాదులు చెప్పుకొచ్చారు. గాల్లోకి కాల్పులు జరిపితే హత్యాయత్నం కింద కేసు నమోదు చేయడం సరికాదన్నారు. కాల్చమని రోహిత్ రెడ్డి చెప్పారు అనడానికి ఆధారాలేంటని కూడా వాదించారు. ఇప్పటికే 6 రోజుల కస్టడీలో అనేక విషయాలను రాబట్టారని, కొత్తగా విచారించేందుకు ఏమీ లేదన్నారు రోహిత్ రెడ్డి తరపు లాయర్స్.